శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కెవి లక్ష్మణరావు గారు రాసిన రేపన్నది నీది కాదు అనే కథను విందాం. ఆత్రంగా అప్పుడే పైనున్న గదిలోకి వెళ్ళాను. బీరువా తెరవడానికి ప్రయత్నించాను. బీరువా తెరుచుకోవట్లేదు. మళ్ళీ ప్రయత్నించాను. అబ్బే, నా వల్ల కావట్లేదు. ఒక్కరైనా ఈ గదిలోకి రాకపోతారా అనుకుంటూ ఎదురు చూడసాగాను. కానీ ఎవ్వరూ పైకి రావట్లేదు. అసలు బీరువాను నేనెందుకు తెరవలేకపోతున్నాను? రాత్రి పడుకునే ముందు తాళం కూడా వేయలేదే. బీరువా మీద సర్వహక్కులు నావేగా. రోజూ చూసే గదే అయినా ఈరోజు ఎందుకో వింతగా, విచిత్రంగా కనిపిస్తోంది కూడా. మంచం మీద పక్క సరిగ్గా లేదు. బారెడు పొద్దెక్కినా బెడ్ లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. ఉదయమే పనిమనిషి రంగమ్మ వచ్చి గది ఊడ్చిన దాఖలాలేమీ కనిపించట్లేదు. ప్రతిరోజు కింద నుండి పైకొచ్చి శుభోదయం చెప్పే కొడుకు ఉదయ్, కోడలు రమ ఇంకా వచ్చి పలకరించలేదు. స్కూల్ బ్యాగ్తో వచ్చి బాయ్ బామ్మ అంటూ ఆప్యాయంగా పలకరించే మనవడు అభి కూడా రాలేదు. ఈరోజు ఆదివారం కూడా కాదాయే. మరి ఈరోజు ఈ ఇంటికేమైంది? వీళ్ళంతా ఎక్కడా? తనను ఒంటరిని చేసి కారులో ఏ అప్పనపల్లి వెంకన్నబాబు గుడికో వెళ్ళిపోయారా? కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా? ఎన్నో ప్రశ్నలు. కానీ ఒక్క జవాబు కూడా లేదు. బీరువా తెరవలేక ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా బాల్కనీ వద్దకెళ్ళాను. కిందకి చూశాను. కింద చాలామందున్నారు. వారిలో ఉదయ్, రమ, మా అక్క, అన్నయ్య, పిన్ని, బాబాయ్, ఇలా బంధువులు, ఇంకా స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ పోర్టికోలో కూర్చోనున్నారు. ఇంత పొద్దున్నే వీళ్ళంతా ఎలా వచ్చారు? ఎందుకొచ్చారు? ఉదయ్ దీనంగా ఎటో చూస్తున్నాడు. రమ ఉదయ్ పక్కనే కూర్చోనుంది. అప్పుడే లేచి ఫ్రీజర్ బాక్స్ ముందు పెట్టిన దీపంలో నూనె పోసింది రమ. ఆ బాక్సులో నిర్జీవంగా పడుకొని ఉన్న వారి వంక పరిశీలనగా చూశాను. వెంటనే నవ్వొచ్చింది. ఆ పార్థివదేహం నాదే కదూ. అలా పడుకున్నది నేనే కదూ. అవును, ఇప్పుడు గుర్తొస్తోంది. తెల్లవారుజామునే లేచేసరికి గుండె బరువుగా ఉన్నట్లనిపించింది. ఛాతీలో విపరీతమైన నొప్పి. భరించలేని నొప్పితో ఒక్కసారిగా మంచం పక్కనే కుప్పకూలిపోయాను. నేను మరణించాను. అవును, నేనే మరణించాను. అందుకే అందరూ నా చుట్టూ విషణ్ణ వదనాలతో కూర్చొనున్నారు. మౌనం పాటిస్తున్నారు. బామ్మ లేవదా? మాట్లాడదా? అంటూ 6 ఏళ్ల అభి తెలిసి తెలియకుండా వేసిన ప్రశ్నకి జవాబు ఇవ్వలేక ఉదయ్ వాడిని దగ్గరికి తీసుకుంటూ తడిబారిన కళ్ళను తుడుచుకున్నాడు. చెల్లి, నాకంటే చిన్నదానివైనా నాకంటే ముందే వెళ్ళిపోయావా? అన్నయ్య ఫ్రీజర్ బాక్స్ పైనున్న అద్దంలో నుంచి నన్ను చూస్తూ అంటున్నాడు. నిన్ననే అన్నయ్యకి ఫోన్ చేద్దామనుకున్నాను. అంతలోనే రేపు చూద్దాంలే అని వాయిదా వేశాను. కానీ రేపనేది ఇక నా జీవితంలో లేదు కదా. మళ్ళీ రాదుగా. అక్కతో కూడా మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మాట్లాడగలవా? నన్ను నేను తిట్టుకుంటున్నాను. ఊరుకోరా. అక్క ఏడుస్తూనే అన్నయ్యని ఓదారుస్తోంది. నిద్ర మాత్రలు వేసుకుంటే గాని నాకు నిద్ర రాదు. అటువంటిది ఆ బాక్సులో నిశ్చింతగా నిద్రపోతున్నాను. నిద్ర సుఖమెరగదు అంటారు. అందుకే ఇది మామూలు సుఖనిద్ర కాదు, శాశ్వత నిద్ర. అన్నయ్య తర్వాత ఒక్కొక్కరూ వచ్చి ఫ్రీజర్ బాక్సు ముందు నిలబడి వారికి నాతో గల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇంటి గేటు ముందు రంగమ్మ భర్త కొండయ్య నా ఫోటో ఉన్న శ్రద్ధాంజలి ఫ్లెక్సీని వేలాడదీశాడు. కొండయ్యను చూడగానే నిన్న జరిగిన విషయం గుర్తొచ్చింది. అమ్మగోరు, మీ సేతి ఆవకాయ చాలా బావుంటాది. నాలుక సప్పబడిపోనాది. కొంచెం ఆవకాయ పెట్టండమ్మగారు అంటూ ఆశగా అడిగాడు. ఆవకాయ జాడి చిట్టటుక మీద ఉంది. తీయించడానికి బద్దకించాను. రేపు తీయించి పెడతాన్లేరా అని రేపటికి వాయిదా వేశాను. వాడు ఉస్సూరుమంటూ వెళ్ళాడు. రేపన్నది నాకు శూన్యం కదా. ఈరోజు వాడు ఆవకాయ అడగగలడా? నేను ఇవ్వగలనా? అదిగో అపరకర్మలు చేయించే బ్రహ్మగారొచ్చారు. ఆయన్ని చూసి అందరూ లేచారు.
ఆయన వస్తూనే చివరి చూపు చూడవలసిన వారంతా వచ్చేసినట్టేనా? కాలాతీతం కావస్తోంది. ఇక అంతిమయాత్రకి సిద్ధం కండి అంటూ తదుపరి కర్తవ్యాన్ని చెప్పడంతో అంతా సమాయత్తం అవుతున్నారు. నా పార్థివ దేహాన్ని జాగ్రత్తగా బాక్స్ నుండి కిందకి దించారు. ఉదయ్ బ్రహ్మగారు చెప్పినట్టుగా దేహంపై బిందెలతో నీళ్లు పోస్తున్నాడు. అమ్మా అంటూ ఒకవైపు ఏడుస్తూనే ఉన్నాడు. వాడి పిలుపు వినగానే ఉదయ్, నేను నీ పక్కనే ఉన్నానురా అంటూ ఒకవైపు నేను అరుస్తున్నా వాడికి వినపడ్డం లేదు. ఉదయ్కు వాడికిష్టమైన దైవం అయిన సాయిబాబా ఉంగరం చేయించాను. రేపిద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఈరోజు నా చేత్తో ఇవ్వగలనా? బాధేసింది. పాపం, ఈరోజు సులోచన పుట్టినరోజు కూడా అంటున్నాడు అన్నయ్య అక్కతో. హా, అవును, సులోచనంటే నేనేగా. ఈరోజు నా పుట్టినరోజు. రాత్రిపూట బీరువాలో భద్రంగా దాచుకున్నాను నెమలికంఠన్ రంగు చీర. ఆ చీర అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో శ్రావణమాసం వరలక్ష్మి వ్రతానికి మా శ్రీవారు కొన్న చీర అదే. ఆ చీర కట్టుకున్న రోజే ఉదయ్ నా కడుపున పడ్డాడని తెలిసింది. ఆ చీరతోనే ఈ ఇంటి గృహప్రవేశం చేశాను. ఆ చీర కడితే అంతా శుభమే. కొన్నాళ్లకి ఆ చీర పాడైతే అదే రంగుతో 2 చీరలు మా వారు కొన్నారు. అందులో ఒకటి కట్టేశాను. ఈరోజు రెండోది కట్టుకోవాలి. నిన్న ఆ చీరను నా ఒంటి మీద వేసుకుని అద్దం ముందు నిల్చున్నాను. ఒక్కసారి కట్టుకోవాలనిపించింది. కొన్ని గంటలు గడిస్తే నీ పుట్టినరోజు కదా, అంతవరకు ఆగలేవా అను మనసులోనే అనుకున్నాను. అంతే, చీరని తిరిగి భద్రంగా బీరువాలో పెట్టాను. గంటలు ఆగాను. కానీ నాతో పాటు నా గుండె కూడా ఆగింది. ఆ చీర మీద భ్రాంతి పోక పైకి బీరువా దగ్గరకొచ్చాను. నా పార్థివ దేహం మీద ఆ చీరను కప్పండిరా అని అరుస్తున్నాను. నా అరుపులు ఎవ్వరికీ వినిపించటం లేదు. పిలుస్తున్నాను, కానీ నేనెవ్వరికీ కనపడ్డం లేదు. నా ఆత్మఘోష ఎవ్వరికీ పట్టదా? రంగమ్మ ఎన్నాళ్లనుంచో, అమ్మగారు, ఓ పాత చీరుంటే ఇయ్యండమ్మా అని అడుగుతోంది. ఈరోజు శుక్రవారం, రేపిస్తాలేవే అంటూ రేపటికి వాయిదా వేశాను. ఈరోజు రంగమ్మ అడగనూ లేదు, నేను ఇవ్వనూ లేను. 7 కట్ల సవారీ మీద నన్ను పడుకోబెట్టారు. అమ్మా, చుట్టూ తిరిగేవాళ్లు తిరగండి, పార్థివదేహాన్ని కైలాసరథంలోకి చేర్చాలి, సమయం అవుతోంది అన్న బ్రహ్మగారి పిలుపునందుకొని కొడుకు, కోడలు, బంధువులు, స్నేహితులు అందరూ చుట్టూ తిరిగేందుకు సన్నద్ధమవుతున్నారు. వాళ్లందరిలో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అయితే ఎవ్వరూ నా ఆశ నెరవేర్చటం లేదు. నెమలికంఠన్ రంగు చీర కప్పేదానికి ఎవ్వరూ ప్రయత్నించటం లేదు. నా భ్రాంతి తీరేదెలా? అప్పుడే కుర్చీలోంచి ఎవరో ఒక వ్యక్తి అమాంతం లేచిన చప్పుడైతే టక్కున అటువైపు చూశాను. ఆ వ్యక్తి మావారే కదా. అయ్యో, అందరినీ పేరు పేరునా తలుచుకున్నాను. మిమ్మల్ని మరిచానా? అయినా మరిచిపోయే వ్యక్తా మీరు? నేను మీలో సగం, మరో సగాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ క్షణం నుండి ఈయన ఎలా బతుకుతారో. కోడళ్ళు చెబితేనే కొడుకులు చూసే రోజులివి. నోరు తెరిచి రెండోసారి కాఫీ అడగని మొహమాటం మీది. పరమేశ్వర, మా వారికి ఏ కష్టం కలగకుండా చూడవయ్యా అంటూ వేడుకున్నాను. చుట్టూ తిరగవలసిన వాళ్ళెవరైనా ఇంకా ఉన్నారా అంటూ బ్రహ్మగారు అడుగుతున్నారు. మా వారు పైకి వెళ్ళి గబగబా కిందకొచ్చారు. అందరూ ఆయన్ని గమనిస్తున్నారు. ఆయన చేతిలో నెమలికంఠన్ రంగు చీర. ఆ చీరను అమాంతం నా పార్థివదేహంపై కప్పారు. రేపన్నది నాదైతే నేను కట్టాల్సిన చీర అది. నా పార్థివదేహానికి చుట్టారు. నాలో ఒక రకమైన ఉద్వేగం. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. అంతలోనే మా వారికేసి చూశాను. ఆయన 2 చేతులు జోడిస్తూ, కలిసి కష్టపడ్డాం, ఇన్నాళ్ళు కలిసి సుఖపడదాం, ఇకపై ఉన్నన్నాళ్ళు అనుకున్నాను సులోచన. కానీ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా? ఇక మాట్లాడలేక గొంతు పూడుకుపోవడంతో అలా చూస్తూనే ఉండిపోయారు. ఆయన్ని అలా చూడగానే ఏమైపోతారో అని కంగారు మొదలైంది. ఊరుకో బావా అంటూ అన్నయ్య ఆయన్ని పక్కకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పాడెను కైలాసరథంలోకి చేర్చారు. రథం కదిలింది. కోరికలు తీరనప్పుడు అవి భ్రాంతిగా మారతాయి. ఇప్పుడు నా భ్రాంతి తీరింది. నెమలికంఠన్ రంగు చీరతో వెళ్ళాను. ఇంకా ఇక్కడే ఉన్నానే? నాలో నాకే సందేహం.
అప్పుడు అర్థమైంది. నా భ్రాంతి ఇప్పుడు మా వారి మీదనేనని. శిలా విగ్రహంలా కదలకుండా కూర్చుండిపోయిన ఆయన దగ్గరికెళ్ళాను. ఏవండి, నన్ను మన్నించండి, మిమ్మల్ని ఒంటరిని చేసినందుకు అంటూ వేడుకుంటున్నాను. కానీ నా ఆవేదన అరణ్యరోదనే అయ్యింది. ఆయనకు నేను వినపడను కనపడను కనుక కళ్ళు తిరిగి పడిపోతారేమోనని భయమేసింది. ఎవరైనా ఆయన్ని పట్టించుకోవాలి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న మగవాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళిపోయారు. భగవంతుడా, ఆయన్ని కనిపెట్టుకో నాయనా అంటూ మళ్ళీ వేడుకున్నాను. అప్పుడే రమ, మావయ్య గారు కాఫీ తాగండి అంటూ కప్పు ఆయన చేతిలో పెడుతూ అంది. మావయ్య గారు, మీరు రోజు ఉదయం పూట 2 సార్లు కాఫీ తాగుతారని నాకు తెలుసు. కానీ ఉదయం నుండి బాధలో ఉండిపోయి ఒక్కసారి కూడా తీసుకోలేదు. నీరసంగా ఉన్నారు. కాఫీ తాగండి. అత్తయ్య లేని లోటు తీర్చలేనిది కాదనను. కానీ మీకు ఏ లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది అంటూ ఆ మాటలు వినగానే రమ గొప్ప మనసు అర్థమైంది. రమ, చిన్నదానివే అయినా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ చేతులు జోడించాను. ఆయన కాఫీ కప్పు అందుకున్నారు. ఒక్కసారిగా పైకి చూసి తిరిగి రమవైపు చూస్తూ, రమ, రాత్రి పడుకోబోయే ముందు, ఏమండి, ఈ సెల్లు చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ తోటి వ్యక్తితో మాట్లాడడం తగ్గించేశారు. మీరు కూడా అంతేనా? రేపు నా పుట్టినరోజు, మనసారా మాట్లాడండి అని మీ అత్తగారు నా చేతిలో ఉన్న సెల్లును లాక్కుంది. నాకు కోపం ఎక్కువైంది. సెల్లును తీసుకుంటూ, మనమేమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళమా? నోరు మూసుకొని పడుకో అంటూ గట్టిగా కసిరాను. అదే సులోచనతో మాట్లాడిన చివరి మాట. నా అరుపుతో భయపడింది. అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడడానికి అది బ్రతికిలేదు. నా కోపానికి ఫలితం ఒంటరిగా బతకమని శాపం పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా మనుషులు మారాలి. దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడేందుకు వాడే ఫోన్ను మూడో చేయి చేసేసుకున్నాం. దగ్గరి మనుషులతో మాట్లాడడం మరిచిపోయాం. నన్ను సులోచనకు దూరం చేసిన సెల్లు నాకు వద్దమ్మా అంటూ సెల్ని రమ చేతిలో పెట్టారు. అంతేకాదు రమా, ఎన్నోసార్లు నాతో, ఏమండి, విజయవాడ నుంచి కాశీకి విమానాలు వేశారట, విమానంలో కాశీకి తీసుకెళ్ళండి అని రోజూ అడిగేది. నేను తన మాటల్ని వినిపించుకోనట్టుగా చూస్తూ, రేపు ఆలోచిద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు సులోచనకి బదులు తన అస్థికలను తీసుకెళ్ళాలి. రేపన్నది మనది కాదు అని తెలియక మనం రేపు చేసేస్తామంటూ పనులను వాయిదా వేస్తూ వచ్చేస్తాం. భవిష్యత్తును చాలా తేలికగా చేతిలోకి తీసుకుంటాం. అది భ్రమ అని తెలిసినా ఆలోచించాం. కానీ రేపన్నది మన చేతుల్లో లేదని తెలుసుకోలేము. ఆయన మాటలు అక్షర సత్యాలు. నిజమేనండి, రేపన్నది ఒట్టి పిచ్చి అంటూ ఏడుస్తూ అనుకున్నాను. ఆయన ఆకాశం కేసి చూస్తున్నారు. సులోచన, నిన్నటి వరకు నీవు నిజం, ఈ రోజు నుండి జ్ఞాపకం అంటూ కళ్ళు తుడుచుకున్నారు. రమ మళ్ళీ, ఊరుకోండి మావయ్య గారు అంటూ ఓదారుస్తోంది. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం బాగా చూసుకోండి అంటున్న నా మాటలు ఆయనకి వినపడవు అని తెలిసినా భ్రాంతి తీరక ఆయన వద్దకు వెళ్ళి అన్నాను. ఆయన కళ్ళు వర్షిస్తున్నాయి. ఏడుపు ద్వారానైనా సగం బాధ తగ్గుతుంది అనుకున్నాను. ఇక అక్కడ ఉండలేక, ఉండకూడదు కనుక దక్షిణ దిశ వైపు అడుగులు వేశాను. సమాప్తం. ఇదండి కథ. ఇదివరకు రోజుల్లో అయితే ఏదైనా ప్రమాదం జరిగితేనే మరణం సంభవిస్తుంది అనుకునేవాళ్ళు. లేదు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మరణం గురించి భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు ఏ క్షణాన కుప్పకూలిపోతారో అర్థం కావట్లేదు. కనుక మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పనిని రేపటికి వాయిదా వేయకండి. చిన్నప్పుడు కబీర్దాస్ దోహా ఒకటుండేది. కల్ కరేసో ఆజ్కర్, ఆజ్ కరేసో అబ్, పల్మే పర్లై హోయేగి, బహురీ కరేగా కబ్ అని. అంటే రేపు చెయ్యాల్సిన పని ఈరోజు, ఈరోజు చెయ్యాల్సిన పని ఇప్పుడు చేసేయకపోతే క్షణంలో ప్రళయం సంభవించవచ్చు. అప్పుడు మనం చెయ్యాలి అనుకున్న మంచి పనిని ఇక ముందు చెయ్యలేమేమో అని దానర్థం. కనుక దానం, ధర్మం వంటి మంచి పనులు ఏవన్నా చెయ్యాలి అనుకుంటే ముహూర్తం, మంచి రోజు చూసుకోకుండా చేస్తున్నది మంచి పని అనే నమ్మకంతో అప్పటికప్పుడే చేసేయండి.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.